హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీష్మా కాంపిటేటివ్ పోర్టల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించిన ఒక కీలకమైన ప్రకటన అయితే వెలువడడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే కాసేపటి క్రితం మనకు వేటివ్ న్యూస్లో అయితే రావడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు. ఇందాక 10 గంటలకైతే మనకు దీనికి సంబంధించినటువంటి న్యూస్ అయితే మనకు వేటివ్ న్యూస్లో రావడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పటికే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వార్తలు ఇప్పటికే అన్ని సోషల్ మీడియా గ్రూప్లలో ఇప్పటికే ప్రచారం అయితే జరుగుతూ ఉందన్నమాట. అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి ఒక ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో దాంట్లో ఉన్నటువంటి ఏ పోస్టులకు సంబంధించినటువంటి ఏ నోటిఫికేషన్లు భర్తీ చేసేటువంటి అవకాశం ఉందో వాటన్నిటికీ కలుపుకొని దాదాపుగా మనకు 55,418 పోస్టులకు మనకు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే మనం ఒకసారి చూద్దాము. దీని తర్వాత పరిస్థితులు ఏందనే దాని గురించి మనం డిస్కషన్ చేద్దాము. ఓకేనా? ఇక్కడ చూడండి, 55,418 పోస్టుల భర్తీకి సీఎం ఆదేశం. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 55,418 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. గత 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 58,868 పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు 55,418 పోస్టులు ఉద్యోగాలకు భర్తీ చేస్తే ఈ సంఖ్య 114,000కు చేరుతుందని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగాల భర్తీలో రికార్డు సృష్టిస్తున్నట్లుగా అవుతుందని చెప్పి వారు చెప్పడం జరిగిందని చెప్పి ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అయితే మీరు ఒకటి గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనకు దాదాపుగా గత 5 నెలల నుంచి మనకు నూతన నోటిఫికేషన్ రావడానికి అడ్డంకిగా ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే, మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మేము నెరవేరుస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి, అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టడము, దాని తర్వాత గవర్నర్ ఆమోదము, ఈ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి మనకు చాలా టైం పట్టింది. దాదాపు 4 నెలలు పట్టింది. దీనికంటే ముందు మనకు ఒక కమిషన్ కూడా వేశారు. సో ఈ ప్రాసెస్ అయిపోయే వరకు మనకు ఏ నోటిఫికేషన్ రాలేదు. అయితే మనకు మీరు అందరూ న్యూస్ చూసే అనుకుంటున్నాను నేను. ఏంటంటే 2 డేస్ బ్యాక్ మనకు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి ఏదైతే ఉందో దాని మీద మనకు గవర్నర్ గారు సంతకం పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పటి నుంచి మనకు నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు అనేవి లేవు అనమాట. సో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ని ఈజీగా ఇప్పుడు అమలు చేసుకోవచ్చు అనమాట. సో ఎలాంటి అడ్డంకులు లేవు. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఏదైతే ఉందో ఇంత మొత్తంలో ఇప్పుడు ఆదేశాలు ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నప్పటికీ మనకు తక్షణమే రావడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని పోస్టులు ఏవైతే ఉన్నాయంటే, ఒకటి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్. చూడండి ఫ్రెండ్స్, ఒకటి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన విఆర్ఓ పోస్టులు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. దానికి సంబంధించినటువంటి ఎంతమంది జాయిన్ అవుతున్నారనే దాని గురించి రేపు 16వ తారీఖు మనకు కంక్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో 16వ తారీఖు రోజు మిగిలిన పోస్టులు ఎన్ని అనే దాని గురించి మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి పోస్టులు కూడా మనకు భర్తీ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా పంచాయతీ కార్యదర్శి సంబంధించిన పోస్టులు కూడా ఇప్పటికే రాష్ట్రంలో దాదాపుగా 4,000 నుంచి 5,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాటుగా వేరే సంబంధించిన నోటిఫికేషన్స్, అంటే ఇటు డిఎస్సి కావచ్చు, లేకపోతే గ్రూప్ 1లో ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే దాదాపు 350 పోస్టులకు ప్లస్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి గతంలోనే మనకు దాదాపు 3-4 మంత్స్ బ్యాకే ఈ వార్తలు బయటకు వచ్చాయి. సో ఇవన్నీ చూసుకుంటే ప్రతి నోటిఫికేషన్ ఇటు గ్రూప్ 1 నుంచి మొదలుపెట్టుకొని గ్రూప్ 4 వరకు, ఇటు డిఎస్సి నుంచి మొదలుపెట్టుకొని ఇటు విద్యా వాలంటీర్ల వరకు, ఈరోజు పేపర్లో కూడా విద్యా వాలంటీర్లకు సంబంధించినవి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది ఒక అంశానికి సంబంధించినటువంటి అనమాట, అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఈ విద్యా సంబంధించినది కాకుండా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్లు కూడా మనకు రావడానికి అవకాశం ఉందన్నమాట. ఓకేనా? సో ఇది ఇయాల్టి ఇన్ఫర్మేషన్. దీని గురించి నేను క్లియర్గా రేపు మరొక విషయం, అంటే క్లీన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఒక వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తానన్నమాట. అందులో మీకు క్లియర్గా A to Z ఏ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి, అంటే ఏ నోటిఫికేషన్లలో మనకు ఎన్ని పోస్టులకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని గురించి నేను బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీలైతే మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే వారికి ఈ వీడియోని తప్పకుండా, ఈ ఇన్ఫర్మేషన్ తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. దీనివల్ల వారు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతారనమాట. మీకు కూడా నేను నా ఛానల్ తరపున నేను చెప్పేది ఒకటే, మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో మీరు ఇప్పటి నుంచే మొదలుపెట్టండి. దీనివల్ల మీరు అందరికంటే ముందు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఎక్కువసార్లు వీలైనంత త్వరగా ఎక్కువసార్లు మీ యొక్క రివిజన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువసార్లు ఎంత చదివితే మనకు అంత గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఇది ఇయాల్టి ఇన్ఫర్మేషన్ అన్నమాట.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.